అన్నా సూవెల్ 1877లో రాసిన బ్లాక్ బ్యూటీ నవల ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడుపోయిన నవలల్లో ఒకటి. 19వ శతాబ్దంలో ప్రయాణాలకి, సరుకుల రవాణాకి గుర్రపు బళ్ళ మీద ఆధారపడేవారు. ఇప్పుడు ధనవంతులకి సొంత కార్లు ఉన్నట్టే అప్పుడు రకరకాల గుర్రపు బళ్ళు ఉండేవి. ఎక్కడికైనా వెళుతున్నప్పుడు గుర్రాల్ని బండికి కట్టి తయారు చేయడానికి, బండిని తోలటానికి సేవకులు ఉండేవారు. అలాగే ప్రయాణం నుంచి తిరిగి వచ్చిన తర్వాత గుర్రాలకు మాలిష్ చేయడానికి, దానా తయారు చేసి తినిపించడానికి, వాటి సంరక్షణ చూడటానికి గ్రూమ్స్ ఉండేవారు. వీళ్ళు కాక అద్దె గుర్రపు బగ్గీల వాళ్ళు, వాళ్ళకి గుర్రాలని బగ్గీలని అద్దెకిచ్చేవాళ్ళు, సరుకులు రవాణా చేసే బండి వాళ్ళు, ఇలా సమాజంలో చాలామంది యొక్క ప్రపంచం గుర్రాల చుట్టూ తిరుగుతూ ఉండేది. వీరిలో కొంతమంది తమ గుర్రాలని కుటుంబ సభ్యుల్లా ప్రేమగా చూసుకుంటే, చాలామంది స్వలాభం కోసమో, మూర్ఖత్వం వల్ల, అవివేకంతోనో వాటిని క్రూరంగా హింసించేవారు. ఒకచోట రచయిత్రి అంటుంది, ఈ మూగజీవాలు నోరు తెరిచి మా బాధ ఇది అని చెప్పలేవు. అలా చెప్పలేనంత మాత్రాన వాటికేమీ బాధ లేదని భావించకూడదు. అలా భావిస్తూ ఉన్న వ్యక్తుల్లో మార్పు తీసుకొని రావడానికి అన్నా సూవెల్ ఈ నవల రాసింది. రచయిత్రికి 14 ఏళ్ల వయసు ఉన్నప్పుడు స్కూల్ నుంచి తిరిగి వస్తూ జారిపడి కాలు విరగ్గొట్టుకుంటుంది. చేయించిన వైద్యం వికటించి జీవితాంతం అవిటిగానే ఉండిపోతుంది. ఇల్లు కదిలి వెళ్ళాలంటే గుర్రబండే శరణ్యం. తనకి ప్రపంచానికి మధ్య వారధి గుర్రాలే. అవి లేకపోతే ఆమెకి ప్రపంచం మూసుకుని పోయినట్టే. అందుకే గుర్రాలంటే పిచ్చి ప్రేమ ఆమెకి. వాటి రుణం బ్లాక్ బ్యూటీ నవల రాయడం ద్వారా తీర్చుకుంది. ఇది ఎలాగా అంటే, జంతు ప్రేమికులు బ్లాక్ బ్యూటీ నవలన్నీ ఎక్కువ సంఖ్యలో కొని గుర్రపశాలలో పనిచేసే వాళ్ళకి, అద్దెబళ్ళ వాళ్ళకి ఉచితంగా పంచిపెట్టేవారట. ఈ నవల చదవటం వల్ల వాళ్ళల్లో గుర్రాల పట్ల సహానుభూతి కలుగుతుందని వాళ్ళ ప్రయత్నం. అన్నా సూవెల్ ఈ నవల రాసిన తర్వాత పెంపుడు గుర్రాల పట్ల మనుషుల దృక్పథంలో చాలా మార్పు వచ్చిందని చెప్తారు. ఉదాహరణకి, గుర్రాల మెడలు టీవీగా నిలబడి ఉండటానికి కళ్యాన్ని గట్టిగా బిగించి కట్టడం అప్పట్లో ఒక ఫ్యాషన్గా ఉండేది. దానిని బేరింగ్ రెయిన్ అంటారు. ఎత్తులు ఎక్కుతున్నప్పుడు మెడను ముందుకు వంచి బరువులాగే అవకాశం గుర్రాలకి లేక వాటికి ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. జింజర్ అనే గుర్రం తనకి బేరింగ్ రెయిన్ తగిలించడం వల్ల అనుభవించిన బాధను బ్లాక్ బ్యూటీకి చెప్తుంది. తర్వాత కొంతకాలానికి బ్లాక్ బ్యూటీకి కూడా ఆ అవస్థ కలుగుతుంది. నవల విడుదలైన తర్వాత గుర్రాలకి బేరింగ్ రెయిన్ కట్టే పద్ధతిని ఇంగ్లాండ్లో నిషేధించారట. అన్నా సూవెల్ తన జీవిత కాలంలో రాసింది ఒకే ఒక్క నవల. అది తాను మరణానికి దగ్గరగా ఉండగా, వ్యాధిగ్రస్తురాలై మంచం మీద ఉండి బ్లాక్ బ్యూటీని రాసి ప్రచురణకి ఇచ్చింది. పుస్తకం విడుదలైన వెంటనే విజయవంతంగా అమ్ముడుపోయింది. ఆ తర్వాత 5 నెలలకే అన్నా కన్ను మూసింది. సాంకేతిక పదాలు ఎక్కువగా ఉపయోగించకుండా సులభమైన పద్ధతిలో రచయిత్రి రాసిన విధానం పుస్తకాన్ని క్రింద పెట్టకుండా చదివిస్తుంది. ఇక కథ విషయానికి వస్తే, బ్లాక్ బ్యూటీ అనే గుర్రం చిన్నప్పుడు తల్లి దగ్గర చింత లేకుండా గడిపిన రోజుల దగ్గర నుంచి జీవితపు చివరి అంకం వరకు తన ఆత్మకథను చెప్తుంది. ఎందరో యజమానులు, వాళ్ళలో మంచివాళ్ళు, క్రూరులు, అజ్ఞానులు, తాగుబోతులు, స్వార్థపరులు ఉంటారు. వాళ్లతో తన అనుభవాల్ని, తనతో పాటు గుర్రపశాలలో ఉండే మిగిలిన గుర్రాల యొక్క వ్యతల్ని, రోడ్ల మీద తాను గమనించిన విషయాల్ని బ్లాక్ బ్యూటీ తన కోణంలో ఆవిష్కరిస్తుంది. ఎన్నో తీపి, చేదు జీవితానుభవాల్ని చవిచూసిన వ్యక్తి ఎంతో మెచ్యూరిటీతో తన కథని మనతో పంచుకుంటున్నట్టు ఉంటుంది. ఈ రకమైన కథ చెప్పే విధానాన్ని ఆంథ్రోపోమార్ఫిజం అంటారు. అంటే మన పంచతంత్రంలో లాగా మనుషుల యొక్క లక్షణాలని జంతువులకు ఆపాదించి కథను నడపడం. ఫార్మర్ గ్రే అనే వ్యక్తి పొలంలో తల్లి డచెస్తో కలిసి తన బాల్యాన్ని ఆనందంగా గడుపుతూ ఉంటుంది బ్లాక్ బ్యూటీ. విశాలమైన పచ్చిక బయళ్లలో, నీటి తటాకం దగ్గర, చెట్ల నీడల్లో మిగిలిన కోల్ట్స్
అంటే గుర్రపు పిల్లలతో కలిసి ఆనందంగా ఆడుకుంటూ ఉంటుంది. ఒకరోజు పిల్ల గుర్రాలన్నీ ఒకదాన్ని ఒకటి తన్నుకుంటూ ఖర్చుకుంటూ చెలగాటాలతో పరుగులు పెడతాయి. తల్లి డచెస్ బ్లాక్ బ్యూటీని మందలిస్తుంది. నెమ్మదిగా మంచి నడవడికతో ఉండాలని, తన్నడం కరవడం లాంటివి చేయకూడదని చెబుతుంది. బ్లాక్ బ్యూటీ జీవితాంతం తల్లి చెప్పిన మాటలను అనుసరించి నడుచుకుంటుంది. ఒకసారి మైదానంలో ఆ చివర రైలు కట్ట మీదుగా ట్రైన్ పెద్ద చప్పుడుతో వెళ్ళడం చూసి చాలా భయపడుతుంది. తర్వాత మెల్లగా అలవాటు పడుతుంది. గార్డన్ అనే ఆయనకి బ్లాక్ బ్యూటీని అప్పగిస్తాడు ఫార్మర్ గ్రే. అక్కడే మెర్రీ లెగ్స్ అనే చిన్న గుర్రం, జింజర్ అనే మరొక గుర్రం స్నేహితులవుతాయి. 2 ఏళ్ల వయసున్నప్పుడు ఒక వేట దృశ్యాన్ని చూస్తుంది. యజమాని కొడుకు మరికొందరు వ్యక్తులు గుర్రాల మీద ఒక కుందేలను తరుముతూ ఉంటారు. వాళ్ళ పెంపుడు కుక్కలు మొరుగుతూ వెంట పరుగు పెడుతూ ఉంటాయి. గుర్రాన్ని కట్టవ మీద నుంచి దూకిస్తూ గుర్రంతో సహా కింద పడి యజమాని కొడుకు మరణిస్తాడు. కాళ్ళు విరిగి గాయపడిన గుర్రాన్ని ఆ బాధ నుంచి తప్పించడానికి కాల్చి చంపుతారు. కుందేలు దొరుకుతుంది, కానీ దానికోసం ఎంత మూల్యాన్ని చెల్లించవలసి వచ్చిందో కదా. గుర్రాలు కొంచెం ఎదిగిన తర్వాత వాటిని స్వారీకి, బండి లాగడానికి ట్రైన్ చేస్తారు. దీనిని బ్రేకింగ్ ఇన్ అంటారు. వీపు మీద జీను వేయించుకోవడం, బండి కాడిని మెడ మీదుగా తగిలించుకోవడానికి అవసరమైన సరంజామా అంతా వేసుకోవటం, కళ్ళకి బ్లింకర్స్, కళ్ళెం తగిలించుకోవడానికి నోట్లో నాలుగుపై నుంచి పళ్ళకు అడ్డంగా సెట్ చేసే బిట్ అనే ఇనుప కడ్డీని చాలాసేపు ఖర్చుపెట్టి ఉండడం బ్లాక్ బ్యూటీకి ఎంతో అసౌకర్యాన్ని కలిగిస్తాయి. కానీ తొందరలోనే వీటన్నిటికీ అలవాటు పడుతుంది. చాలా కాలం యజమానులకి విశ్వాసపాత్రంగా సేవలు చేసిన తర్వాత బ్లాక్ బ్యూటీ, జింజర్లు మిస్టర్ డబ్ల్యూ దగ్గరికి వెళతాయి. సర్ ఒలివర్ అనే హార్స్కి తోక సగానికి ఉంటుంది. బ్లాక్ బ్యూటీ ఎందుకు అలా ఉంది అని అడిగినప్పుడు ఫ్యాషన్ కోసం మనుషులు గుర్రాలకి తోకల్ని, కుక్కలకి చెవుల్ని సగానికి కత్తిరిస్తారని, అలా చేసినప్పుడు విపరీతమైన బాధ కలుగుతుందని చెప్తుంది. అదే స్టైల్ కోసం వాళ్ళ సొంత పిల్లల చెవుల్ని ఎందుకు కత్తిరించరని అంటుంది. ముఖ్యంగా గుర్రాలకి ఒంటి మీద వాళ్ళే కీటకాలని అదిలించుకోవటానికి తోక లేకపోతే ఎంతో అసౌకర్యంగా ఉంటుంది. కొందరు మనుషులకి 6th సెన్స్ ఉన్నట్టే గుర్రాలకి ఇన్సైట్ ఉంటుందేమో. ఒక తుఫాన్ రాత్రి బ్లాక్ బ్యూటీ లాగుతున్న బండి ముందు ఒక పెద్ద ఓక్ చెట్టు కూకటి వేళ్లతో పెకిలించుకుని పడిపోతుంది. బెదిరిపోయి అయోమయంగా పరుగు తీసుంటే బండి తిరగబడి ఉండేది. దారి మూసుకుపోవడంతో వేరే దారి గుండా ఇంటికి వెళదామని అనుకుంటారు. వరద నీటిలో పొంగి పొరలుతున్న వాగుపైన చెక్కవంతెన దాటాలి. ఎంత అదిలించినా కొట్టిన బ్లాక్ బ్యూటీ దానిపైకి బండిని లాగదు. అది సగానికి కూలిన వంతెన అని, దాటడానికి ప్రయత్నిస్తే బండితో సహా వాగులో పడి కొట్టుకుపోయేవాళ్ళమని తర్వాత తెలుస్తుంది. తన జీవితంలో జరిగిన ఎన్నో సంఘటనల్ని బ్లాక్ బ్యూటీ ఎంతో చక్కగా నెరేట్ చేస్తుంది. ఒకసారి జేమ్స్ అనే గ్రూమ్ యొక్క చాకచక్యం వల్ల బ్లాక్ బ్యూటీ, జింజర్లు ఒక అగ్ని ప్రమాదం నుంచి బయటపడతాయి. మరొక సందర్భంలో గుర్రపుశాలలో పనిచేసే స్మిత్ అనేవాడు తాగిన మత్తులో బ్లాక్ బ్యూటీని దౌడు తీయిస్తాడు. గుర్రపు కాలికి ఉన్న ఒక నాడ వదిలవడం వాడు గమనించలేదు. చూసిన వాళ్ళు చెప్పినా పట్టించుకోడు. నాడ జారి పడిపోతుంది. బ్లాక్ బ్యూటీకి విపరీతమైన నొప్పి కలుగుతూ ఉంటుంది. అయినా పరిగెత్తిస్తూనే ఉంటాడు. ఆఖరికి నొప్పితో కూలబడుతుంది. స్మిత్ గుర్రం మీద నుంచి పడి ప్రాణాలు కోల్పోతాడు. బ్లాక్ బ్యూటీకి కాలు దెబ్బతింటుంది. దానితో బ్లాక్ బ్యూటీని అద్దె బళ్ళ వాళ్ళకి అమ్ముతారు. కొన్ని రోజులు బాగుంటాయి. తరువాత బరువుల్లాగే బండి వాళ్ళ దగ్గరికి వెళుతుంది. గుర్రాలకి వేసే ఆహారాన్ని దొంగిలించి వాటిల్ని అర్ధాకలతో మార్చేవాళ్ళు, బండి మీద రెట్టింపు బరువు వేసేవాళ్ళు, గుర్రానికి విశ్రాంతి ఇవ్వకుండా వారానికి 7 రోజులు బండి తోలేవాళ్ళు. ఇలా ఎంతోమంది తారసపడతారు. జెర్రీ అనే గుర్రబండి వాడి దగ్గర
బ్లాక్ బ్యూటీతో పాటు సైన్యంలో పనిచేసి వచ్చిన ఒక తెల్లగుర్రం కూడా ఉంటుంది. యుద్ధం జరిగినప్పుడు సైనికులతో పాటు ఎన్నో గుర్రాలు గుట్టల కింద చంపబడతాయని, చావు ఎందుకు వస్తుందో తెలియదని చెబుతుంది. జింజర్ నిస్సహాయ స్థితిలో మరణించడం బ్లాక్ బ్యూటీ చూస్తుంది. కథ చివరికి వచ్చేసరికి థరోగుడ్ అనే వ్యక్తి బ్లాక్ బ్యూటీని కొని సంరక్షించి 3 సోదరీమణులకు అమ్ముతాడు. చివరి రోజులు ప్రశాంతంగా గడుస్తాయి అనే హ్యాపీ నోట్తో తన కథ చెప్పడం ముగిస్తుంది బ్లాక్ బ్యూటీ. గుర్రపు బళ్ళ కాలం ఎప్పుడో ముగిసిపోయినప్పటికీ ఈ నవల ఇంకా పాఠకాదరణ పొందుతూనే ఉంది. దానికి నేను అనుకునే కారణం ఏమిటంటే, యజమానులు తమ క్రింద పనిచేసే ఉద్యోగుల విషయంలో, నాయకులు ప్రజల విషయంలో, భర్తలు భార్యల విషయంలో, బలవంతులు బలహీనుల విషయంలో అకృత్యాలకు పాల్పడడం చూస్తూనే ఉన్నాం. ఎన్ని చట్టాలున్నా మనిషి మనస్తత్వంలో మార్పు రానంత వరకు పరపీడన పరాయణత్వం జరుగుతూనే ఉంటుంది. బ్లాక్ బ్యూటీ నవల చదువుతున్నంతసేపు పీడనకు గురవుతున్న ఒక వ్యక్తి ఆత్మకథ చదువుతున్నట్టే ఉంటుంది. కథాగమనంలో ఎన్నోసార్లు పీడించేవాళ్ళగానో పీడింపబడేవాళ్ళగానో మనల్ని మనం పరిశీలించుకుంటాం. గుర్రాలు మాత్రమే కాదు, మరి ఏ జంతువైనా మనిషి అయినా కరుణకు పాత్రమైన వాళ్ళే. ప్రస్తుతం బ్లాక్ బ్యూటీ నవలని చిల్డ్రన్స్ క్లాసిక్స్ విభాగంలో చేరుస్తున్నప్పటికీ ఈ నవల రాయబడింది మాత్రం పిల్లల కోసం కాదు. కానీ పిల్లలు బ్లాక్ బ్యూటీ నవలని తమ సొంతం చేసుకున్నారు. ఈ కథ ఆధారంగా కార్టూన్ సినిమాలు వచ్చాయి, ఫీచర్ ఫిల్మ్ కూడా తీశారు. ఈ నవల PDF రూపంలో ఫ్రీగా దొరుకుతుంది, తప్పనిసరిగా చదవండి. ఆడియో ఫైల్స్ రూపంలో కూడా అందుబాటులో ఉంది, విని ఆనందించండి.